చూడండి, ప్రపంచం అంతా ఏనాటికైనా మన రూటుకు రావాల్సిందే కానీ మనం ఆ రూటుకు పోతామా? ఏనాటికైనా ప్రపంచం మొత్తం ఆయన ముందు నిలబడాల్సిందే కానీ ఆయన దగ్గర నుంచి పారిపోగలమా? ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాడు కూడా రేపు ఒకనాడు వచ్చి వాడు కూడా భజన చేయాల్సిందే నీతో. గుర్తుపెట్టుకో. స్తుతిలో శక్తి ఉంది, స్తుతి వలన బహుళ ప్రయోజనం ఉంది. దేవుడు అంటే మోకాళ్ళు వంగాలంతే, దేవుడు అంటే తల ఉంచాలంతే. నా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అలాంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఇక తోకల్లాగా ఉండరో, తలల్లాగా మెయిన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి. దేవుడు అంటే బెండ్ అయిపోవాలంతే, అది కూడా సైన్యములకు అధిపతి. హల్లెలూయా. మాంత్రిక శక్తుల ప్రయోగాలు సైతం, శత్రువుల కుట్రలు సైతం నాశనమైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. వాడు ఎన్ని కుట్రలు చేయని, ఎన్ని రకాల ప్రయోగాలు చేసి, వాడు ఎన్ని తంతులన్నా చేయని, మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే స్తుతించిన ఆ స్తుతి ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తుంది. ఆ ప్రభావం ఎంత పనిచేసిద్దంటే విరోధులను, పగ తీర్చుకుని వారిని, శత్రువులను మాన్పివేసిద్దట. వాటి ప్రభావం ఇక నీ మీద పనిచేయకుండా ఒక దుర్గము నీ చుట్టూ రౌండ్ చేసిద్దట. నీ స్తుతుల మూలమున ఒక దుర్గం ఏర్పడిద్దట. నేను కదా, లేఖనం చూశారు ఇందాక మీరు. హల్లెలూయా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతి ఒక దుర్గం అవుతుంది గనుక ఒకటే విరుగుడు, ప్రార్థించటం, స్తుతించటమే. పాడుకో, పిచ్చోడు అనుకుంటే అనుకోని, నిన్ను ఎందుకు ఊరక వాగుతూ ఉంటావు అనుకోని, నువ్వు పనికిమాలిన మాటలు వాగట్లా. నా యేసయ్య పాటలు పాడుతున్నావు, పాడు పాడు, స్తుతించు, ఆరాధించుకో. హల్లెలూయా, స్తోత్రం, మహిమ చెప్పుకో. నీ బాడీలో మార్పులు రాబోతే అప్పుడు అడుగు. పాడైన నీ గుండె తిరిగి నార్మల్ కండిషన్కి వస్తుంది, పాడైన కిడ్నీలు మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాయి, పాడైన లివర్ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చింది, పాడైన జీవితం తిరిగి బాగుపడిద్ది, పతనమైన కుటుంబం తిరిగి కట్టబడిద్ది, వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తిరిగి నీకు అనుకూలంగా మారిపోతాయి. బాధ వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, ఆనందం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, దిగులు వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, భయం వేసినప్పుడు కీర్తనే పాడాడు, విజయం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, జననమైన మరణమైన కీర్తనే పాడాడు. కీర్తన గ్రంథాలు చదవాలి, మరి కీర్తన గ్రంథంలో కీర్తనలు చదవాలి. అన్నీ ఏ కనపడతాయి మనకి. ఏదన్నా జరగని పాటే. బాగా సంతోషం కలిగిందా పాటే, బాధ వచ్చిందా పాటే. ప్రార్థన కూడా పాటలోనే పాడుకుంటాడు. ఏదన్నా రాని ఆరాధనే. దావీదు, అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు, నా హృదయానుసారుడైన, మన చిత్తానుసారమైన మనస్సు గలవాడు. నేను చెప్పేది ఒట్టి మాట అనుకుంటే తేడా పడతారు. లేఖనమే చెప్తున్నా నేను. జాగ్రత్త, సీరియస్గా తీసుకొని ట్రై చేసి చూడండి. మీరు అలవాటు అయ్యావంటే నిన్నెవడు ఆపలేడు. ఇక దేవునికి మహిమ. ఇక టెన్షన్లు వద్దు, కృంగుబాట్లు వద్దు, దిగుళ్ళు వద్దు, విచారాలు వద్దు. అర్థమైందా? గెలుపైన స్తోత్రం, ఓటమైనా కూడా. ఎందుకు స్తోత్రమో తెలుసా? ఆ ఓటమి కూడా మళ్ళీ మన గెలుపైద్ది. అందుకు ప్లస్ అయిన స్తోత్రం, మైనస్ అయినా. ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది. ఏదన్నా జరగని, అంత అడు తిరిగి ఇడి తిరిగి మన మంచికి రావటమే. అదంతే. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు దిగులు వేసుకొని కూర్చుంటారు. ఇది ఏందిరా, మనం వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది. ఏందిరా నాయనా, వాడిని ఎట్ట చేద్దామన్నా తిరిగి అడు తిరిగి అయిపోయాడు అనుకున్నాడు, మళ్ళా లెగుస్తున్నాడు రా బాబు. అంతేరా, లేపుతాడు. మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు, ఆమె చేయబట్టుకున్నాడు ఎవరు? ఇప్పుడు నీకు మైనస్గా కనపడేది కొద్ది కాలం తర్వాత నువ్వు వెనక్కి చూస్తే నీకు ప్లస్ అయి ఉంటుంది. నా జీవితంలో చాలా అనుభవించా బ్రదర్.
ఇప్పుడు నీకు మైనస్లుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నీకు నష్టాలుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూస్తే అవి నీకు లాభాలుగా ఉండి ఉంటాయి. అందుకే ఏం చేయాలి? నష్టంలో కూడా అది స్తుతి. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియేక. మళ్ళీ ఇప్పుడు నేను పాడండి స్తుతించండి అన్నానని పాడితే మంచిదంట. అబ్బాయి పాడరా, నడిపించు నానా, పాడితే మంచిదని మళ్ళీ భారం లేకుండా ఆ తన్మయత్వం లేకుండా పాడదు, యాంత్రికంగా పరవశించి పాడు, హోల్ హార్టెడ్గా పాడు. మనోళ్ళు ఏదన్నా మంచిదని చెప్పామనుకో ఆచారంగా మార్చేస్తారు దాన్ని. అందుకని నా భయం, అందులో ఆ ఫ్లేవర్ మిస్ కాకూడదు, ఆ పరిమళం మిస్ కాకూడదు. పరిమళంతో కూడిన ఆరాధన అయితే ఉంటుందే, యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరి రుచి చూసినోటికి తెలుసుద్ది, అది నాకు తెలుసు. కన్నీటి ప్రార్థనలు వస్తాయి పాటల్లో. ఏకాంతంలో పోయి కూర్చొని ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసియంపావా, వసియంపారావా. నా పిల్లలు కూడా చెప్తా, మంచి ఆరాధకులు కావాలరా, దేవుణ్ణి ఆరాధించాలరా అని నా పిల్లలకి చెప్తా. ఆరాధకులుగా తయారు కావాలరా, మైమరచి ఆరాధించాలరా, యేసయ్యని టచ్ చేయాలరా, సెన్సిటివ్గా సున్నితంగా తాకాలరా ఆయన్ని. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిందని లోకం కోరదు, విరగకపోతే నువ్వు ఒప్పుకోవు. అయిపోయింది, విరిగిపోయాదా. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆశను అన్నావుగా, ఇంకెక్కడేం లేదు రా, అయిపోయింది మా పని. నా అహం విరిగిపోయింది, నా జ్ఞానం విరిగిపోయింది, నా తెలివితేటలు విరిగిపోయినాయి, నా బలం విరిగిపోయింది. అర్థమైంది, నేను చేతగానోడిని అసమర్థుడని అర్థమైపోయింది. ఇంకేం లేదు, నాకున్న దిక్కు నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయింది, ఇంకేం లేదు. ఏకాకినైపోయా, ఇంక రాయా, ఇంకా యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను, ఒక్కతనే మిగిలిపోయారా. ఎందుకు రాడు? వస్తాడు, గుండెలో నుంచి రావాలి పిలుపు. నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది, నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది. ఊరు మొత్తం తిరిగాం, కనపడలా. నేను దొంగోడే రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడా, ఎటు పెట్టి అదా తీసుకెళ్ళాను. 25 బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పెట్టు, పాష గారి బండి పాపం. పాష గారి బాధ ఏంటంటే బండి పోయినందుకు కాదు అయ్యా, విశ్వాసులు పాపం పాష గారి బండి ఎందుకు పోయింది అంటారు. పాస్టర్ మంచోడైతే బండి ఎందుకు పోయింది, ఏదో తేడా. దేవునికి మహిమ. నైట్ అంతా వెతికాం, కనపడలా. తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని, అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట, అక్కడ పోవాలని. నేను తెల్లవారుజామున లేచా, మాయబజార్కి పోవాలా, ఇంకో బజార్కి పోవాలా. పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా, చెరువు కట్టెక్కా. కన్నీళ్లతో ఒకటే మాట, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి, నష్టపుచ్చాలంటే నీకేదన్నా నన్ను నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు. నా బిడ్డ కోసం వచ్చాడు, పలకరిద్దాం ప్రార్థన చేద్దామని. వాడికి బాగలేకపోతే వచ్చాడు. ఆయన బండి పోవటం ఏంటి? ఆయనకు కాదు అవమానం, అది నాకు అవమానం.
ఆయనకి బండి కొని పెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు. మరి ఎట్ట పోగొడతావు? నాకు తెలీదు. బండి దొరకాలి. ఇంతే నా ప్రార్థన. స్తోత్రము 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 నాయన అనేది ఏం లే. ఏడుస్తా ఈ మాటలు చెప్పి అంతే. ఏడుస్తా కన్నీళ్లతో. గుండె మరి బాధగా ఉంది. 50,000 60,000 అయింది అప్పట్లో. అది 60,000 70,000 అయింది బైక్, కొత్తది పాపం. అటు తీసుకొని పోయాడు. మరి ఏం చేయాలా? ఇక తగాదే చెరువు కట్టెక్కి. నాకు తెలీదు. బండి దొరకాల. సెల్ ఫోను ఇది ఉంటుంది, కీప్యాడ్ ఫోన్, అది స్విచ్ ఆఫ్ చేసి ఈ 4 ముక్కలు చెప్పాను. 4 ముక్కలు ఇయే. ఇంతే. ఇక ఏడుస్తా. నాతో మాట్లాడంటే మాట్లాడాడు. నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది, అందుకని నేను దాన్ని ఆపుతాను. ఆ ప్రయాణం ఆపటానికి ఈ పని చేశాను, డోంట్ వరీ అన్నాడు. అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాల. ఆగాగా, నేను ప్రయాణం ఆపుకున్నాగా, రాత్రి వెళ్ళాలి, ఆగాగా, నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి. యేసు నామములో దొరకాలి. స్విచ్ ఆన్ చేశా. ఆన్ చేయగానే ఆ పాస్టర్ గారు ఫోన్ చేశాడు. బుజ్జి అన్న, ఆయనే ఫోన్ చేశాడు. ఇప్పుడు అడగండి మీరు కావాలంటే. ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం బండి దొరికింది అన్నాడు. ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడ్చా. ఏడుపు ఇంక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. ఏడ పెట్టిపోయాడు తెలుసా దొంగోడు బండి? ఒక పాస్టర్ గారి బండి అది, ఇంకో పాస్టర్ గారి ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు. ఎవరు చేశారు ఆ పని? వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి? ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు, కన్నీళ్లతో. నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరిగింది, నాకు తెలియదు. నన్ను చేయి, నన్ను కొట్టు తిట్టు చంప ఏమన్నా చేయి, నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు, నాకు తెలీదు. అంతే. రే ఫీల్ అవ్వకరా, నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్, అందుకని ఆగమని చెప్పడానికి. నువ్వు ఆగేటట్టు లేవు, టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు, అందుకని ఆపడానికి. తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కొరకై తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నిన్ను అడ్డుపడ్డాను. యోబు గ్రంథంలోంచి మాట్లాడాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మరి చూడండి, క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన? పావుగంట. సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావుగంట, మళ్ళీ ఆన్ చేశా. నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి బండి. అవుట్, దొరికింది. ఇంకా మాటలు లేవు, ఏడుపులే. ఎందుకురయ్యా నీకు తెగొచ్చేది ఏడుపు అంటారా? నా హృదయం నలిగుంది. నా హృదయం నలిగుందండి. చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగుంది నా గుండె. నాకు వచ్చింది దుఃఖం. నేనే నలగని గుండె కలిగినోడిని కాదు, విరగని గుండె కలిగినోడిని కాదు, విరిగిపోయింది ఈడ. అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు. హల్లెలూయా. ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయా. ఏడ్చా, చాలాసేపు ఏడ్చి. ఇక ఫోన్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి 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 ఏడ్చి. ఎందుకు? వెంటనే స్పందించినందుకు నా దేవుడు, వెంటనే స్పందించినందుకు నా దేవుడు, ఆయనకి స్తోత్రం. నేనే మూర్ఖుండ నీకు ఎదురు వస్తున్నాను, కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా. నేనే తేడా. నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను, కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు. దేవునికి మహిమ. ఆరాధించాలండి ఆయన, మహిమరచేయండి. ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చేయదు. సన్నుతించుకో నాయన. గుండె గాయమైందా? సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు.
ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో. ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. కన్ఫర్మ్. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో. ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రం ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన ఉండే నీడ కూడా పోయి, మందిరం పోయి ఉండే నీడ పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్గా మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట ఇదని నాకు తెలిసింది. అన్నీ పోయినప్పుడు సణుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా. కానీ అన్నీ పోయినా నా ప్రాణాన్ని నిలిపావు, నన్ను బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. బతికున్నాను కనుక పాడుతాను దేవా. నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా, నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు నాకు, నా రూట్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకి తెలుసు. నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే, ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం. దేవుడు నిన్ననే మన బతుకును చూసి చదివి కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు ఏ పూట కాప్పుడు నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు, ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు. అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది, కానీ ఆయనకు ఉండదు. దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం పోయిద్దా? ఒక్కరోజు తేడాతో కూడా పోదు, సమస్య లేదు. అదే దినమునకు, అదే గడియకు, అదే నిమిషానికి, అదే సెకండ్కి నిర్ణయ కాలం వచ్చిందాకా కదల్లో. హల్లెలూయా. ఆయన నిర్ణయిస్తే ఆనందం, అప్పటిదాకా ఏమో ఇక్కడ లోకం. ఒకవేళ ఆయన నిర్ణయకాలం వచ్చి వచ్చే కుమారుడా, వచ్చే కుమారు అన్నాడు అనుకో, కోట్ల మంది పరిశుద్ధులున్న లోకం. హల్లెలూయా. మళ్ళీ ఇలానే ఉంటుంది, ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడుతూనే ఉంటారు మనకి. మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడేదే లే. దూతలు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. పద వచ్చేసి పరిశుద్ధ దూతలు వస్తారు, సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి నాయననే ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది. పరిగెత్తుతావు నువ్వే. ఆదా మొదలుకొని నీకు పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి, మొత్తాన్ని పలకరించుకుంటా. వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికి ఆ రాకడ కూడా వచ్చేస్తుంది. సమూయేలు గారితో మాట్లాడొచ్చు, దావీదుతో మాట్లాడొచ్చు, పౌలుతో మాట్లాడొచ్చు, అబ్రహాం గారితో మాట్లాడొచ్చు, ఇసాక్ యాకోబులతో మాట్లాడొచ్చు, పేతురుతో మాట్లాడొచ్చు. ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలు బెర్ర బిగుసుకొని తిరుగుతుంటారు. అట్ట తిరగరు వాళ్ళు, తగ్గింపు కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు.